హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో నోటికి కమ్మగా వేడివేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే వంకాయ టొమాటో పచ్చడి ఎలా చేయాలో చూద్దాము అండి. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని 1 స్పూను ధనియాలు వేసుకున్నాము. అలానే బాగా కారంగా ఉన్న పచ్చిమిర్చి నేను ఇక్కడ 4-5 తీసుకొని తుంపి వేసుకుంటున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది వేసుకోండి. అలానే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడాను వేసేసి చక్కగా ఆయిల్లో దీన్ని వేయించుకుందాము. ఈలోపు తెల్ల వంకాయలు ఒక 3 తీసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేస్తున్నానండి. వంకాయల్ని సాల్ట్ వాటర్లో వేయడం వల్ల ఇవి త్వరగా కలర్ చేంజ్ అవ్వవు. అలానే కానరెక్కడము, వగరు రావడం ఉంటుంది కదా వంకాయలకి, అలా రాకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వంకాయల్ని ఆయిల్లో కూడాను వేసేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకుందామండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి, ఎందుకంటే వంకాయ పచ్చడి అనేది టేస్ట్ సరిగ్గా రాదు. అలానే ఇది త్వరగా కూడాను మగ్గదండి, పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది. దీంట్లో కొంచెం పసుపు కూడాను వేసి కలుపుకుంటున్నాను. అలానే ఒక పెద్ద టొమాటోని ఒకటి మాత్రమే తీసుకోండి, ఎక్కువగా తీసుకోకండి. ఎందుకంటే టొమాటోలు ఎక్కువ వేయడం వల్ల లేదా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటే మనకి టొమాటో పచ్చడి తిన్న ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా టేస్ట్ కోసం ఒక్క టొమాటో మాత్రమే వేశాను. టొమాటో వంకాయ ఆయిల్లో చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత దీంట్లో కొంచెం చింతపండు వేశాను, మరీ ఎక్కువ వేయకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం వేసిన టొమాటో పులుపు కొంత ఉంటుంది కదా, అందుకనే చింతపండు చూసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు కూడాను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. చూడండి చక్కగా మెత్తగా అయిపోయాయి కదా, దీన్ని పూర్తిగా చల్లార్చుకుందాము. చూడండి వంకాయ టొమాటో చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లో ఒక 6-7 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలానే మనం వేయించుకొని ఉన్న ఈ వంకాయ టొమాటో మిశ్రమాన్ని మిక్సీ జార్లో అయితే మెల్లిగా వేసుకుంటున్నానండి. కన్ఫామ్గా మెత్తగా అయ్యేటట్లు చూసుకోండి, ఎందుకంటే పచ్చిగా ఉంటే రుచి అస్సలు బాగోదండి పచ్చడి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది వేస్తున్నాను. లాస్ట్లో చూసి వేసుకుందాము. ఇప్పుడు కొంచెం వేసి గ్రైండ్ చేస్తున్నానండి. అలానే జీలకర్ర పచ్చిది వేసేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేయండి. అంటే మనకి అక్కడక్కడ పల్లీలు, వంకాయ ముక్కలు తగిలే విధంగా గ్రైండ్ చేసుకుంటే పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకుందాము. పోపు కోసము పచ్చెనగపప్పు, అలానే ఆవాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేయండి. అలానే సాయి మినప్పప్పు, కాస్త కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ వేస్తున్నాను. ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుందండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. పోపు ఎర్రగా వేగిన తర్వాత మనము పచ్చడిలోకైతే ఇలా వేసేసుకుందామండి. పచ్చడిలో వేసేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన వంకాయ టొమాటో పచ్చడి రెడీ అయిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే రుచి చాలా బాగుంటుంది అండి. అలానే అన్నంలోకే కాదు, ఇది దోశల్లోకి, ఇడ్లీలోకైనా చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే ఎంత బాగుంటుందో అర్థమైపోతుంది. రెగ్యులర్గా చేసుకునే వంకాయ కూరలు ఇలా కాకుండా ఇలా పచ్చళ్ళు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. రోటి పచ్చడిలా చేసుకున్నామంటే ఇంకా బాగుంటుంది. మీ దగ్గర రోలు ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి, రుచి అద్భుతంగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.